బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ బడులు మొక్కుబడులు, వీటిలో చదువు వానాకాలం చదువులు. కడు పేదలు తప్ప మరెవరూ చేరడు. ఒక మాదిరి కుటుంబీకులు కూడా ప్రైవేటు బడులే ఉత్తమంగా భావిస్తున్నారు. గురుకులాల్లోని చదువులపైన తమకేమాత్రం నమ్మకం లేదన్నది తల్లిదండ్రుల వాదన. ఇలాంటి మాటలను తిరగరాయాలన్నది తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వం విద్య కోసం ఇక నుంచి తల్లిదండ్రులు క్యూ కట్టాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టదలుచుకుంది. మరి ముఖ్యంగా గురుకుల విద్యా విధానంలో సమూల మార్పులను చేపట్టనుంది. దీంతో ప్రభుత్వానికి గురుకుల ఉపాధ్యాయులకు మధ్య యుద్ధం మొదలైంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో సుమారు 250 గురుకుల పాఠశాలలు ఉండగా వీటిలో దాదాపు 50,000 మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఋషి వ్యాలీ, చిరాగ్, డూన్ తరహా విద్యనందించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం గురుకుల విద్యను తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టింది. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలన్న ఉద్దేశం కొద్దీ సన్నబియ్యంతో అన్నం లాంటి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్యను అందించడమే కాదు, క్రీడారంగంలో రాణించేలా కృషి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి గాను తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి వేసవిలో సుమారు 10,000 మంది విద్యార్థులతో సమ్మర్ క్యాంపులు నిర్వహించి విద్యార్థుల్లో కళాత్మక, సృజనాత్మక, అభివ్యక్తీకరణ కళల్లో తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎంసెట్, సిఏసిపిటి, ఎన్టీఎస్, ఐఐటి, ఏబీబీఎస్తో పాటు సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేక శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు జీవితంలో అద్భుతంగా రాణిస్తారన్న పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రణాళికలు పక్కాగా అమలు కావాలంటే, విద్యార్థుల్లోని ప్రతిభ మరింత పెరగాలంటే ఉపాధ్యాయులు అందుకు తగినట్టుగా ఉండాలని భావించింది టీ సర్కార్. అందుకే న్యూ క్వాలిటీ పాలసీ విధానం ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఇంతకీ ఏంటి న్యూ పాలసీ అంటే, గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 3 నెలలకోసారి ఒక అంశంపై సెమినార్ నిర్వహిస్తారు. ఈ సెమినార్లో 20 నిమిషాల పాటు ఒక అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెమినార్ ప్రజెంటేషన్ ఆధారంగా టీచర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నది అసలు ఆలోచన. అయితే ఈ విధానాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సెమినార్లను బహిష్కరించాలని నిర్ణయించామని అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఈ నిర్ణయాన్ని విత్డ్రా చేయకపోతే ఈ నెల 14 నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సెమినార్లను బహిష్కరించి ఆందోళన బాటపట్టిన ఉపాధ్యాయ సంఘాలు మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలిశారు. గురుకుల విద్యా సంస్థల్లోని సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. అయితే ఎన్క్యూపీ విధానం వల్ల టీచర్లు అప్డేట్ అవుతారు. దీంతో పిల్లలకు మరింత బాగా బోధించగలుగుతారు. ప్రభుత్వం ఇలా చేయడాన్ని టీచర్లు ఎందుకు వద్దంటున్నారు అన్నది గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ప్రశ్న. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నాయో కుట్రపూరితంగా ఆలోచించి ఈ బడుగు బలైన వర్గాలకు ఈ ఉన్నత విద్యను అందుకోదని ఒక దురుద్దేశంతో అంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి మేము దీన్ని జేబీఎం తరఫున మరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని అడ్డుకుంటున్నాము. మీరు తక్షణమే మీ డిమాండ్స్, మీ స్ట్రైక్ నోటీస్ నుంచి ఈ ఎన్క్యూపీని తొలగించాలనే డిమాండ్ను మీరు వెంటనే తొలగించాలి. ఎవరెన్ని మాట్లాడినా గురుకుల ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సెమినార్ల నిర్వహణను ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నాయి. మొత్తంగా వివాదంగా మారిన సెమినార్ల నిర్వహణ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. బ్యాక్ టు న్యూస్. న్యూ క్వాలిటీ పాలసీ ఎందుకు వద్దు? పిల్లల శ్రేయస్సు ఉపాధ్యాయులకు ఎందుకు పట్టడం లేదు? ఇది తల్లిదండ్రుల ప్రశ్న. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఎన్క్యూపీ పిల్లలకి ఎంత శ్రేయస్కరమో తమ పాలిట అంత నష్టదాయకమన్నదే గురుకుల ఉపాధ్యాయుల మాటగా తెలుస్తోంది. మా పనితీరును క్లాసు రూముల్లో అంచనా వేయండి, పిల్లలు సాధించే మార్కుల రూపంలో కొలవండి, సహిస్తాం. అంతేకాని ఇంత ట్రైనింగ్ తీసుకుని ఇంతేసి అనుభవం ఉండి ఇప్పుడు ఈ సెమినార్ల రూపంలో అవమానపరచడమేంటి? అయినా మేమేమైనా అంత చేతగాని వాళ్లమా అన్నది ఉపాధ్యాయుల వాదన. సెమినార్ల పేరిట జరుగుతున్న ఈ తంతు తమను మానసిక క్షోభకు గురిచేస్తోందని అంటున్నారు వీళ్లు.
అయినా మేమిచ్చే సెమినార్లను కెమెరాలతో రికార్డ్ చేయటమేంటి, ఇలా మా ప్రతిభకు వంకలు పెట్టడమేంటి అని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. క్లాస్ రూమ్ అంటే తమ కంట్రోల్లో ఉంటుంది. తమకున్న సహజ సిద్ధమైన శైలిలో అల్లుకుపోతూ పిల్లలను బట్టి పాఠాలు చెప్తుంటాం. మాకెలాంటి బోధనా అనుభవం లేకుంటే మేం టీచర్లం కాగలమా? ఇంత ట్రైనింగ్ తీసుకుని ఇంత దూరం వస్తే మళ్లీ ఈ అనుభవ పాఠాలేంటని అంటున్నారు వీళ్ళు. టీచింగ్ అంటేనే విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం. అలాంటిది టీచర్లకే ట్రైనింగ్ ఏంటి? ఇదేదో ముందుగానే మాకెందుకు ఇవ్వకూడదు? ఇన్ని పాఠాలు చెప్పిన ఇంతకాలానికి మాకు పాఠాలు బోధించడమేంటి అన్నది టీచర్ల ఆక్రందన. అయినా 15-20 నిమిషాల ప్రజెంటేషన్ ద్వారా మేమేంటో ఎలా అంచనా వేస్తారు? అది కూడా బయట వాళ్ళొచ్చి న్యాయ నిర్ణేతలుగా ఉండటమేంటి? మామూలుగా ఉత్తమ ఉపాధ్యాయులు కూడా కెమెరా ముందు భయపడుతుంటారు. తమను ఎవరో గమనిస్తున్నారన్న ఆలోచనే వాక్ ప్రవాహానికి ఆనకట్ట వేస్తుంది. ఏకధాటిగా చెప్పాల్సిన పాఠానికి ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టీచర్లను డీగ్రేడ్ చేసేలా ఉంది పద్ధతి అంటూ విరుచుకుపడుతున్నారు. అంటే ఇప్పుడు మేము మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా ఏంటంటే చాలా జెన్యూన్ డిమాండ్స్. అంటే 4000 మంది ఉపాధ్యాయులు సతమతమయ్యేటువంటి డిమాండ్స్. ఏ రోజు కూడా గురుకుల ఉపాధ్యాయుడు రోడ్డు మీదకి రాలేదు. ఇవాళ వచ్చే పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటంటే ఇలాంటి ఒత్తిళ్లు. అంటే కష్టపడుతున్నాం, రిజల్ట్ తెస్తున్నాం, అయినా ఇంక్రిమెంట్ కట్ చేస్తా ఉన్నారు. అయినా ఇలాంటి సెమినార్లు పెట్టి మమ్మల్ని మేము ఆల్రెడీ టెస్ట్ రాసి వచ్చాం, డెమో అటెండ్ అయ్యాము, ఇంటర్వ్యూలు చేసాం. ఇవాళ 20 ఏళ్ల తర్వాత నా యొక్క పర్ఫార్మెన్స్ని 15 నిమిషాల్లో నా యొక్క పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేయడం ఏంటి? మా పనితీరును అంచనా వేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే పనితీరు సరిగా లేదని ఇంక్రిమెంట్లు కట్ చేశారు. మధ్య ఈ సెమినార్ ప్రయోగాలేంటి? ఇదెంత మాత్రం సరికాదని తెగేసి చెబుతోంది గురుకుల ఉపాధ్యాయుల సంఘం. క్లాస్ రూముల్లో తమ ప్రతిభ అంచనా వేయాలి కానీ ఇలా 10 మందిలో తమను అబాస్పాల్ చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ నెల 13న మహాధరణ చేపడుతున్నామని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ లేనటువంటి విధానాన్ని మా మీద రుద్దడం ఏంటి అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకొని ఇవాళ 13వ తారీఖు మహాధరణాన్ని చేపట్టబోతా ఉన్నాము. 13 వరకు కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే 14 నుంచి మొత్తం గురుకుల పాఠశాలన్నిటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా తాళాలు వేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. వాస్తవానికి ఇదొక కార్పొరేట్ పద్ధతి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావడానికి కంపెనీలే ట్రైనింగ్ ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తుంటాయి. ఉద్యోగులు కూడా అప్గ్రేడ్ కావడానికి ఉబలాట పడుతుంటారు. పోటీ ప్రపంచంలో కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి తప్ప ఇక చాలన్న పద్ధతికి చోట్లేదు. అయినా నెహ్రూ చెప్పినట్టు జీవితం అన్నది ఆల్రెడీ నేర్చేసుకున్న పాఠం కాదు, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాల్సిన గుణపాఠం అన్న మాట వీళ్లకు తెలీదా? ఎందుకెలా మొండికేస్తున్నారు అంటారు తల్లిదండ్రులు. మరి ఉపాధ్యాయులు ధర్నాలతో సరిపెడతారా లేక ప్రభుత్వ విధానాన్ని స్వాగతిస్తారా? తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఏదేమైనా మధ్య బలవుతున్నది మాత్రం విద్యార్థులే అన్నది తల్లిదండ్రుల ఆవేదనగా తెలుస్తోంది.